నమస్కారం. ఒక విచారకరమైనటువంటి వార్త ఇప్పుడే తెలిసింది. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయినటువంటి బోయింగ్ 787 విమానం లండన్ వెళ్తుండగా టేకాఫ్ అయిన 9 నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్ దాటిన వెంటనే క్రాష్ అయింది, కూలిపోవడం జరిగింది విమానం. ఆ విమానంలో 242 మంది మన ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. అందులో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు కూడా ఆ విమానంలో ఉన్నారని తెలిసింది. చాలా దురదృష్టకరం. 242 మంది ప్రయాణిస్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడం చాలా బాధాకరం, చాలా విచారకరంగా కూడా ఉంది. చెప్తా ఉన్నారు, టీవీ ఛానల్లో కూడా వస్తా ఉన్నాయి. చాలా పెద్ద ప్రమాదం ఇది. ప్రపంచంలో ఎంతవరకు కుప్పకూలిన విమాన ప్రమాదాల్లో ఇది రెండోదిగా చెప్తా ఉన్నారు. 242 మంది ఇందులో ఉన్నారని చెప్తా ఉన్నారు. అందులో ఎంతమందికి హాని జరిగింది, ఎంతమంది బయటపడ్డారు ప్రాణాలతో అనేది ఇంకా తెలియరావాల్సింది. తప్పకుండా ఇది చాలా పెద్ద ప్రమాదం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు దిగ్భ్రాంతికి గురవుతున్నటువంటి వార్త ఇది. ఈ విషయం తెలిసి నేను చాలా దిగ్భ్రాంతి చెందాను. భగవంతుడు మంచి చేయాలని చెప్పి, ప్రాణహాని ఎక్కువ జరగకుండా ఉండాలని చెప్పి భగవంతుని కోరుతా ఉన్నాను.